హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నా బర్త్డే షాపింగ్ బ్లాగ్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మీరు ఎవరికైనా బ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చివరి వరకు చూడండి, లేదు అనుకుంటే ఇక్కడనే స్కిప్ చేసేసేయండి. ఇంకా వీడియో కంటిన్యూ చేయబోయే ముందు తెలుసు కదా, ఎప్పటిలాగే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా ఈజీగా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అప్పుడు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మిస్ అవ్వకుండా మన వీడియోస్ని చూడొచ్చు. అండ్ నిన్నటి షార్ట్ వీడియోలో అమెజాన్ కుర్తీ గురించి రివ్యూ షేర్ చేశాను కదా, దాని గురించి కూడా పూర్తిగా మాట్లాడుకున్నా. అండ్ అది బాగలేకపోయినా నేను ఎందుకు తీసుకున్నాను అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి. సో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఈసారి ఎప్పుడైనా మీరు ఆన్లైన్లో కానీ లేదంటే వీడియోస్లో ఎవరైనా చూపించినవి తీసుకోవాలనుకుంటే ఒక అవగాహన వస్తుంది. సో బ్యాక్ సైడ్ రియాలిటీ ఎలా ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో వీడియో మిస్ అవ్వకుండా చూడండి. సో ఇంక ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఇంక ఇక్కడైతే మేము 11:30 ఆ టయానికి బయలుదేరినాం అనమాట షాపింగ్ పోదామని. యాక్చువల్గా నేనైతే ఈ ఎండజావన అస్సలు బయటికి పోను, కాకపోతే ఇంకా ఆప్షన్ లేదనమాట, ఖచ్చితంగా పోవాల్సిందే. ఆ ఒక్క వీకే ఉందనమాట షాపింగ్ చేయడానికి. ఇంకా అందుకని చెప్పేసి మొఖం ఏ మాత్రం కనపడకుండా ఫుల్గా కప్పేసుకొని ఇంకైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇక్కడ చూడండి, కళ్ళు కూడా చిన్నగా కనిపిస్తున్నాయి, అంత లావున కప్పేసినాను ఫేస్ మొత్తం కూడా. అంటే మార్తల్లిలో ఉన్న కేఎల్ఎంకి అయితే వచ్చినాము. ఇక్కడ ఏముంటాయిలే అబ్బా, ఊరికి అట్ట చూసుకొని ఆ తర్వాత పోదాము అనుకున్నాము. కానీ ఎక్కడికొస్తే ఏంటంటే నచ్చేసినాయి. సరే అని చెప్పేసి ఆ ట్రైల్ వేసినాము. ఫస్ట్ ఎల్లో డ్రెస్ ఉంది కదా, అదైతే నాకు బాగా నచ్చింది. అండ్ రీజనబుల్ ప్రైస్లో కూడా ఉన్నింది. 1400 1500 లోపే వచ్చేస్తుంది. బాగుంది కదా అని చెప్పేసి ట్రై చేసి చూస్తే అది లోపల బాగా గుచ్చుకుంటా ఉంది, అస్సలు కంఫర్ట్గా లేదు. అండ్ ఇంకో డ్రెస్ కూడా ట్రైల్ చేశాను కదా, లైట్ పింక్ కలరు. అది నిజంగా చాలా డీసెంట్గా భలే సూపర్గా ఉన్నింది వేసుకుంటే. కానీ అది కూడా అట్టానే ఉన్నింది, గుచ్చుకుంటా ఉన్నింది. ఇంకెందుకులే అని చెప్పేసి ఇంకా అన్నే పెట్టేసినాము. అయినా వేరే ఆప్షన్స్ అయినా చూద్దాం అనుకుంటే యాడ మా చుట్టూ ఈగులు మలుకున్నట్టు మలుకున్నారు అక్కడ వాళ్ళు. కస్టమర్స్ ఏమో తక్కువ, ఆడ పనిచేసే వాళ్ళు చేస్తున్నారు. అబ్బాయి ఎందుకులే అని చెప్పేసి గమ్ముగా అయితే వచ్చేసినాము. అయినా మా ఆయన అంటానే ఉన్నాడు, భుజు నువ్వు పోగానే సింగిల్ షాప్లో ఎప్పుడైనా తీసుకున్నావా ఒకళ్ళు నచ్చినా కూడా అని. అది నిజమేలండి. ఫస్ట్ పోగానే ఒకవేళ నచ్చిందే అనుకో దాన్ని తీసుకోను, ఇంకా బెటర్ ఆప్షన్స్ దొరుకుతాయి అని చెప్పి ఇంకా ఒక 10 షాపులు తిరిగితే కానీ లాస్ట్కి మళ్ళీ పోయి అదే తీసుకోను, ఆ లెక్క అనమాట మంది. అయినా అది ఫస్ట్ ఆప్షనే కదా, ఎందుకులే మళ్ళీ ఇంకా 4-5 షాపులు తిరిగితే ఇంకా మంచి దొరుకుతాయి అనే ఉద్దేశంతో గమ్మున వచ్చేసినాను. లేదంటే అదే లాస్ట్ ఆప్షన్ అయ్యి ఉంటే ఖచ్చితంగా అదే తీసుకుందాను. ఇంక ఇక్కడ మార్తల్లి మొత్తం కాకి గద ఊరంతా తిరిగినట్టు తిరిగినాము, కానీ ఆడ నచ్చలేదు. ఒకది ఇక్కడేమో నచ్చితే కాస్ట్ నచ్చదు, కాస్ట్ నచ్చితే డ్రెస్ నచ్చదు. ఇంకా ఎందుకులే అని చెప్పేసి భిన్న అన్న ఇంటికి పోతే కిన్నుగాడితో అన్న ఆడుకోవచ్చు అనే ఉద్దేశంతో బయలుదేరిపోదాం అనుకున్నాము. కానీ బయట పోయేటప్పుడు ఏదో ఒక జ్యూసులు తాగేసి ఏ టయానికైనా ఇంటికి పోయి అన్నం తిందాం అనుకున్నాం. కానీ బుజ్జి ఆడ ఆకలేస్తుంది బాగాను, తినాలి ఏదో ఒకటి అన్నాడు. ఇంకా సరేనని చెప్పేసి ఇష్టం లేకుండా ఈ రెస్టారెంట్కి అయితే వచ్చినాము. మీకు వీడియోలో బిర్యానీ చూపించినాను కదా, అది హైదరాబాద్ దమ్ బిర్యానీ అంట. ఆ పేరు కానీ బయట ఎక్కడైనా కానీ చెప్తే తిడతారు నన్ను హైదరాబాద్ వాళ్ళు. అది అసలు బిర్యానీయే కాదు, దరిద్రంగా ఉన్నింది. ఆ చికెన్ కూడా ఏదో తెప్పించుకున్నాము, చిల్లీ చికెన్ ఏదో, అది కూడా బాగానే లేదు, గిలిగిలిగా తింటానే ఉన్నాం. అందుకే నా ఫేస్ అట్టుంది. ఇంకా బాగలేని బిర్యానీ చేస్తే ఏం తింటాలి అని చెప్పేసి అందుకే స్పూన్ పెట్టి అట్ట 4 ముద్దలు తినేసి ఇంకైతే వచ్చేసినాం ఇంటికి. ఇంకా హనీ వచ్చేటప్పుడు ఆవకాడో జ్యూస్ కావాలత్తా అనింది. ఇంక అందుకనే తనకి సర్ప్రైజ్గా ఆవకాడో జ్యూస్ అండ్ ఒక బటర్ఫ్లై అయితే తెచ్చినాను, అదే చూపిస్తా ఉండాను అనమాట. ఇక్కడైతే వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి. మళ్ళీ మాట్లాడుకుందాం మనం. బయట అంతా ఇంగ్లీషే. చాలా కరెక్ట్. ఆవకాడో జ్యూస్ ఉండు, స్ట్రా తీసుకొస్తా. అక్కడ ఎక్స్పీరియన్స్ అవ్వలే నానా, సర్ప్రైజ్ అవ్వలే నువ్వు. తీర్చినోలే బలే. స్పెక్స్ పెట్టుకో నాన్న, స్పెక్స్ పెట్టుకో. వా అమెరికా అమ్మాయి. వన్ మోర్ సర్ప్రైజ్ ఫర్ యు. మామ్ ఉండు, నీకు అది స్ట్రా ఇస్తా. మమ్మ స్ట్రా ఉందా, తీసుకురా. ఐస్ బ్యాగ్ ఐమి. మామ్ వన్ మోర్ సర్ప్రైజ్ ఫర్ యు. మామ్ మామ్ పోమా అండ్ మై పోతే టటా బటర్ఫ్లై. ఎన్ని బటర్ఫ్లైలు అయ్యి? ఆల్రెడీ ఉంది కదా ఫస్ట్ బటర్ఫ్లై. అది నేను అన్న ఉన్నట్టుంది ఆల్రెడీ అని చూసే అన్న. ముద్దు పెట్టైతే నాకు నా గిఫ్ట్ నాకు ఇచ్చేసి. స్వీట్ ఉందా? స్వీట్ ఉందా? ఈ పక్క చక్కెర వేసినావే నువ్వా? కొంచెం వేసిన ఈ ఆడేపించుకోవాలా? ఇక్కడ చూస్తే ఒక రోజు చెప్పుకున్నట్టుంది, తాగదేమని కొంచెం వేసిన. ప్యూర్ మొసాంబి మన మధ్య అందులో ఇచ్చిండు నీళ్ళు ఉన్నట్టు.
ఇంకా హనీకి అయితే సర్ప్రైజ్లు అంటే భలే ఇష్టము. బయటికి ఎప్పుడైనా పోయినప్పుడు ఇప్పిస్తానులే నాన్న అన్నాను, కానీ సడన్గా వచ్చేటప్పుడు తీసుకొచ్చేసరికి తనకి అలాగే సర్ప్రైజ్గా ఇచ్చానమాట. తన హ్యాపీ. అండ్ ఆ బటర్ఫ్లై కూడా అంతే, ఇదివరకు హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇప్పించినాను. సో మళ్ళీ అత్త బటర్ఫ్లైస్ కావాలి అనింది, అందుకని చెప్పేసి అక్కడ వైట్ది పర్ల్స్తో బటర్ఫ్లై ఉంటే అది కూడా తెచ్చిచ్చినాను అనమాట. సో తను చిన్నగా సర్ప్రైజ్ అయిపోయింది అట్లా. పిల్లకాయలకి ఇట్లాంటి చిన్న చిన్నవి సర్ప్రైజ్గా ఇస్తే వాళ్ళు భలే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా దాన్ని చూసి మన కడుపు నిండిపోద్ది కదా. ఇంకా హనీకి అందుకోసమే అప్పుడప్పుడు అట్లా చిన్న చిన్న సర్ప్రైజ్లు ఇస్తూ ఉంటాము. ఇంక ఇక్కడ కమ్మలు చూపిస్తున్నాను కదా, ఈరోజే పోయి తీసుకొచ్చినారు. హనీగాడికి ఇది వరకు ఉన్న కమ్మలు పోయినాయి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మరలు లేకుండా ఉండే కమ్మలు అయితే పోగొట్టుకోకుండా ఉంటుందని చెప్పేసి అలాంటి రింగ్స్ అయితే తీసుకొచ్చినాము. అవి 1.5 గ్రామ్ కంటే తక్కువే, 10,000 ఎంతో పడింది, 10-11 పడింది. సో అదే చూపిస్తా ఉన్నాను. భలే రేటు ఉన్నాయబ్బా బంగారు రేటు. సో ఇప్పుడు ఏమన్నా పెద్దవి కొనాలంటే చాలా కష్టము. ఇంకట్ట అందరం కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము. ఇక్కడ నేను ఆ బటర్ఫ్లై చూపిస్తూ ఉంటే మా ఎటకారం బిడ్డ చూడండి ఎట్లాంటి ఎటకారాలు పడుతూ ఉందో. ఆ పిల్ల నేను వీడియో ఆన్ చేస్తే చాలు ఎక్కలేని ఎటకారం అంతా చూపిస్తూ ఉంటుంది. ఇంకట్ట అందరం స్నాక్స్ తింటా కూర్చున్నాము. ఇక్కడ నాయనకి ఫ్రూట్స్ ఇచ్చిందనమాట అమ్మ, బొప్పాయి కోసి ఇచ్చింది. సో ఇప్పుడు నాయన హెల్త్ కూడా బాగానే ఉంది. మంచిగా హెల్తీ డైట్ తీసుకుంటే బాగుంటుంది. మనం కూడా అంతేనమ్మా. ఈ మధ్య ఆ రీల్స్లో వచ్చే వీడియోస్ చూస్తూ ఉంటే భయం వేస్తూ ఉంది. ఫుడ్ వీడియోస్ ఏది పట్టుకున్న కల్తీ అయిపోయింది, ప్రతిదీ కల్తీ అయిపోయింది. కాబట్టి మనకి ఇంట్లో ఎంతవరకు వీలైతే అంతవరకు హెల్తీగా చేసుకొని తినడం బెస్ట్ అనిపించింది. అండ్ ఇందాక రెస్టారెంట్లో తినేటప్పుడు కూడా అదే గుర్తొచ్చింది అనమాట. అందుకే గిలిగిలిగా తిన్నాను. అండ్ చూస్తే అది ఏం కూడా బాగాలేదు. కానీ ఎప్పుడన్నా ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు అయితే తప్పదు కదా, ఏదో ఒకటి తినేయాలి. సో ఇంకా అది కొంచెం హెల్తీ ఆప్షన్స్ తీసుకుంటే బెటర్ అనిపించింది. ఇంక ఇక్కడైతే అందరం కూర్చొని అట్లా మాట్లాడుతూ ఉన్నాం అనమాట. నైట్ అయిపోయింది. సో నైట్ అందరం కూడా ఏదో ఒక జావలో లేదంటే చపాతీలో అట్లాగా తినేస్తూ ఉంటాము. ఇక్కడ కిన్నుగాడు అయితే వాళ్ళ మామ మీద పడి అట్టా ఆడుకుంటా ఉన్నాడు. మామ అంటే భలే ఇష్టం వాడికి, ఆడున్న పరిగెత్తుకొని వస్తాడనమాట. అండ్ ఆ రోజే వాడు నడిచాడు. సో ఆ వీడియో నేను షార్ట్ రూపంలో పెడతాను. అండ్ నేను షాపింగ్కి వెళ్ళాను కదా, బట్టలు అయితే ఏం తీసుకోలేదు. ఇంకా అమెజాన్లో ఏదో ఒకటి ఆర్డర్ పెట్టచ్చులే అని చెప్పేసి ఇంకా ఆర్డర్ అయితే పెట్టినాను అనమాట. అలా ఆర్డర్ పెట్టిన డ్రెస్ ఆ పర్పుల్ డ్రెస్సు. అండ్ ఇంట్లో కూడా చాలా డ్రెస్సులు ఉన్నాయి వేసుకొని డ్రెస్సులు. నేను అందుకే ఎత్తుపెట్టుకుంటాను ఎప్పుడన్నా ఎమర్జెన్సీ టైంలో ఆ డ్రెస్సులు ఉపయోగపడతాయని చెప్పేసి, అందుకే మాటికి వేసుకోను. అట్లా ఈసారి ఉపయోగపడింది. ఇది ఎప్పుడో 2 years బ్యాక్ బర్త్డేకి తీసుకునే డ్రెస్సు, కానీ వేసుకోలేదనమాట. మా అక్క కుట్టి పంపించింది. అది కొంచెం లెంత్ ఉండేసరికి ఇంకా లెంత్ కట్ చేయించుకొని సరి చేయించుకున్నాను. ఈ డ్రెస్ కట్ చేస్తూ ఉంటే భలే బాధగా అనిపించింది. ఎంతో ఇష్టంగా కుట్టించుకున్న డ్రెస్ కదా. సో సగం కట్ చేసేసరికి భలే బాధేసింది. ఇంకట్ట మొత్తం సరి చేయించుకొని ఇంటికైతే తీసుకొచ్చినాను అనమాట. ఇంకా నేను అమెజాన్లో పెట్టానని చెప్పాను కదా, ఈ డ్రెస్సేనండి. యాక్చువల్గా ఇది బ్లూ డ్రెస్. చూడండి మీకు 2 కలర్స్గా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తుండేది ఫ్రంట్ కెమెరాతో తీసిన వీడియో అనమాట. ఎగ్జాక్ట్ కలర్ అయితే వచ్చింది బ్లూ కలరు, కానీ మనకి బ్యాక్ సైడ్ కెమెరాతో తీస్తే ఇది పర్పుల్ కలర్లో కనిపిస్తుంది. అందుకే చెప్పేది వీడియోస్లో చూపించేదంతా నిజం కాదని. ఈ డ్రెస్ నేను రివ్యూస్ చూసే తీసుకున్నానండి. బాగున్నాయి రివ్యూస్, బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో నేను తీసుకున్నాను. కాకపోతే ఇది కొంచెం ముతగ్గా అనిపించింది టాప్, కానీ ప్యాంటు ఇంకా చున్నీ అయితే మంచి క్వాలిటీతోనే వచ్చినాయండి. అంటే దీనిపైన వచ్చిన వర్క్ కూడా ఎంబ్రాయిడరీ వర్క్. సో ఇది కూడా చాలా నీట్గా ఫినిషింగ్ వచ్చింది, బాగుంది. కాకపోతే క్వాలిటీ కొంచెం బాగుంటే బాగుండేది, కానీ డైలీ వేర్కి అయితే వేసుకోవచ్చండి. అందుకనే చెప్పి నేను ఉంచుకున్నాను. యాక్చువల్గా తెలుసు కదా, యూట్యూబ్లో వీడియోస్ చేసేటప్పుడు ఏంటంటే ఎక్కువ సార్లు అయితే వేసుకోం కదా ఒక డ్రెస్ని. ఇంకా అందుకోసం ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకోవడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా నేనైతే ఇది ఉంచేసుకున్నాను. పైగా ఇది ఫొటోస్లో వీడియోస్లో భలే సూపర్గా పడింది, బాగుంది. ఇంకా మాకు కావాల్సింది కూడా అదే కదా, ఇంకా అందుకని చెప్పేసి అట్లా ఉంచేసుకున్నాను అనమాట. నేననే కాదు, ఏ యూట్యూబర్ అయినా కూడా అలానే చూస్తారు. ఫొటోస్లో వీడియోస్లో ఏది బాగుపడుతుందని చెప్పే తీసుకుంటారు. సో అది క్వాలిటీ బాగా లేకున్నా కూడా మనకి వీడియోస్లో మంచిగానే కనిపిస్తుంది కదా, అలా అనమాట. అండ్ వాళ్ళ ఫేస్ని కానీ వాళ్ళ స్కిన్ని కానీ చూసి అబ్బాయి ఎంత బాగుంది, వీళ్ళ స్కిన్ క్లియర్గా మనకి అలా ఉంటే బాగుండు అని చెప్పి కంపేర్ చేసుకుంటాం కదా, అలా ఏం కాదండి. సో ఇప్పుడు అందరి దగ్గర మంచి ఫోన్స్ ఉన్నాయి, మంచి కెమెరాస్ ఉన్నాయి. సో ఈ కెమెరాతో తీస్తే ఎలాంటి వాళ్ళన్నా కూడా మంచిగా అందంగా పడతారు. సో అదే రియాలిటీ. కాబట్టి మనం ఒకరిని చూసి కంపేర్ చేసుకొని ఇంకా అది లేదు ఇది లేదు అనుకోకుండా ఉన్న దాంట్లో సంతోషంగా ఉండండి. అండ్ ఏది చూపించేదైనా కూడా ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకొని అది తీసుకోవాలా వద్దా, లేదంటే అది మనకు అవసరమా లేదని చూసుకొని తీసుకోండి. అండ్ నేను ఈ డ్రెస్ తీసుకున్నానని చెప్పాను కదా, ఇది డైలీ వేర్కి అయితే ఓకే ఉందండి. చెప్పినాను కదా ముందే, అది క్లాత్ కొంచెం ముతగ్గా ఉంది. సో నాకైతే 650 రూపీస్ ఎంతో పడింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చూసుకోవాలనుకుంటే ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి, రిటర్న్ ఆప్షన్ ఉంటేనే. ఒకవేళ మీకు నచ్చకపోతే అది మళ్ళీ రిటర్న్ ఇవ్వచ్చు. సో అదండి ఈ రోజుటి వీడియో. అండ్ నా బర్త్డే 28th అయితే నాకు ముందు నుంచి పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ గుర్తుపెట్టుకుని మరీ నాకు విష్ చేస్తున్నారు. సో ఇంకా నా బర్త్డే వ్లాగ్స్ కూడా వస్తాయి, అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలి
ఉండాలంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.